కాటేసి జనాన్ని లేపేసే జీవుల్లో పాములు, తేళ్లు మాత్రమే మనకు ఇంతవరకు తెలుసు. అయితే ఈ విభాగంలో మరో జీవజాతి కూడా ఉందని తెలుస్తోంది. చేపలు కూడా జనాల ఆరోగ్యంపై కాటు వేయగలవు. ఇంతవరకు మనకు రకరకాల చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అనుకుంటూ వచ్చాం. నిజానికి ఆరోగ్యం విషయంలో చేపలు, రొయ్యలు, పీతలు వంటి సముద్ర ఆహారాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేయడంలో సహాయపడతాయి. అయితే వీటిని తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సముద్ర ఆహారాలు పోషక విలువలతో నిండి ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో హానికరమైన లోహాలు, కాలుష్య కారకాలు కూడా వీటిలో చేరే అవకాశం ఉంటుంది. సముద్రాలు, నదులు పారిశ్రామిక వ్యర్థాలు, రసాయన కాలుష్యానికి గురి కావడం వల్ల చేపలు, ఇతర సముద్ర జీవుల్లో కొన్ని విష పదార్థాలు పేరుకుపోతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ మధ్య ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కొన్ని రకాల సముద్ర ఆహారాల్లో మిథైల్ మెర్క్యూరీతో పాటు పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ వంటి కాలుష్య కారకాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇది అధిక మోతాదులో శరీరంలో చేరితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మిథైల్ మెర్క్యూరీతో పాటు సీసం, మాంగనీస్, క్రోమియం, కాడ్మియం, ఆర్సెనిక్ వంటి లోహాల ఆనవాళ్లు కూడా కొన్ని సముద్ర ఆహారాల్లో కనిపిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి ఎక్కువ కాలం శరీరంలో పేరుకుపోతే ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు తమ ఆహారంలో చేపలను చేర్చే ముందు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మన దేశంలోని నగరాల్లోని పారిశ్రామిక కాలుష్యాల వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే పాదరసం నీటిలో కలిసిపోవడంతో చేపల్లో అది పేరుకుపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చేపలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అనేక అధ్యయనాలు సూచించినప్పటికీ అధిక స్థాయిలో కాలుష్య కారకాలు ఉన్న చేపలను తరచూ తీసుకుంటే ఆ ప్రయోజనాలు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లలు సముద్ర ఆహారం తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అధిక మెర్క్యూరీ ఉన్న చేపలను తరచూ తీసుకోవడం వల్ల గర్భంలోని శిశువు నాడీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి.